హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం హ్యాస్ వన్ వాల్యూ గురించి తెలుసుకుందాం. సో ఈ యొక్క హ్యాస్ వన్ వాల్యూ అనేది ఎలా అంటే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక మెజర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ యొక్క మెజర్లో హ్యాస్ వన్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా హ్యాస్ వన్ వాల్యూ అంటే చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క సింటాక్స్ రిటర్న్స్ ఆర్ ట్రూ వెన్ దెర్ ఈస్ ఓన్లీ వన్ వాల్యూ ఇన్ ద స్పెసిఫైడ్ కాలమ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేశాను, ఒక టేబుల్ తీసుకున్నాను. టేబుల్లో ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేయడం జరిగినది. ఇప్పుడు ఆ పారాంథసిస్ అనేది క్లోజ్ చేసేసిన తర్వాత ఓకే, ఇప్పుడు ఏం చేసిన అంటే ఒక స్లైస్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి వచ్చేసి హ్యాస్ వన్ వాల్యూ అనేది తీసుకున్నాను. చూడండి, ఫాల్స్ అని చూపిస్తున్నది. సెలెక్ట్ చేయగానే మనకి ఏమవుతుంది, మరి అంత ట్రూ అని చూపిస్తున్నది. టూ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫాల్స్ అని వస్తుంది. ఇప్పుడు ఏంటంటే, మరి ఇంతకు ముందుకు మనం వేరే క్లాస్లో చెప్పుకున్న విధంగా హ్యాస్ వన్ ఫిల్టర్ కూడా సేమ్ ఉంటుందని అనుకున్నాం. మరి రెండు ఎలా ఉపయోగపడతాయి అంటే, డైరెక్ట్గా ఫిల్టర్ చేసేస్తే మాత్రం ట్రూ అని చూపిస్తుంది. ఏది ఫిల్టర్, ఇది మనకు వాల్యూ బేస్డ్లో, అంటే ఇప్పుడు ఇందులోకి వాల్యూ బేస్డ్లో ఫిల్టర్ చేసినా కానీ ఇది ట్రూ అని చూపిస్తుంది, కానీ అక్కడ చూపించదు. చూస్తారా ఒకసారి? ఇప్పుడు నేనేం చేసిన, ఒక కార్డ్ తీసుకున్నాను. ఈ యొక్క కార్డ్లో హ్యాస్ వన్ వాల్యూ చూడండి. ఇంతకుముందుకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది ఇంతకుముందుకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధంగానే హ్యాస్ వన్ ఫిల్టర్ ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ యొక్క హ్యాస్ వన్ ఫిల్టర్ అనేది ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకేంటంటే డైరెక్ట్ ఫిల్టర్ చేసేసుకున్నాం అనుకో, మనకి ఏమవుతుంది, రెండు ట్రూ అని చూపిస్తూ ఉన్నది. మరి రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే, హ్యాస్ వన్ వాల్యూ లెవెల్ మనం ఎప్పుడైతే ఫిల్టర్ చేస్తామో అప్పుడు ట్రూ అని చూపిస్తుంది. ఓకే, అదర్వైజ్గా ఫాల్స్ అని వస్తూ ఉంటుంది. ఓకే, ఇది మాత్రం ఏంటంటే ఓన్లీ డైరెక్ట్గా మనం ఫిల్టర్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది, వాల్యూ బేస్డ్లో మాత్రం రాదు. ఓకే, సో ఇది డిఫరెన్స్ హ్యాస్ వన్ వాల్యూ అండ్ హ్యాస్ వన్ ఫిల్టర్స్. సో ఇంకా మనకు ఇట్లాంటి ఫంక్షన్స్ గురించి ఇంకా ఇన్డెప్త్గా రియల్ టైంలో ఈ ఫంక్షన్స్ ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని పవర్ BI క్లాసెస్ చూస్తూ పవర్ BI నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.